హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట ఈ వీడియో. లాస్ట్ వీడియోలో కిచెన్ అండ్ ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేస్తున్నానని చెప్పి అన్నాను కదా. ఆ వీడియోనే మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మినిమం ఒక 50 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో నుంచి. సో బయట అయితే ఇలా వర్షం పడుతూ ఉంది. క్లీనింగ్ ప్రాసెస్ అనేది నాకు కొంచెం ఈజీ అయిందనమాట. ఎందుకంటారా, బాల్కనీస్ అలాగే బెడ్రూమ్స్లో అండ్ కిచెన్లో ఉన్న విండోస్ మొత్తం కడగడానికి ఈజీ అయిందనమాట నాకు. లేకపోతే కింద ఫ్లోర్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ఫస్ట్ ఇల్లంతా బూజులు దులుపుకుంటూ వచ్చానండి. తర్వాత కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఈ గ్రైండర్ పెట్టుకునే ర్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. గ్రైండర్ కానీ అలాగే మిక్సర్ కానీ అవన్నీ కూడా కౌంటర్ టాప్ మీద నేను పెట్టుకోను. మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా. కౌంటర్ టాప్ నీట్గా ప్లెజెంట్గా ఉండడం నాకు చాలా ఇష్టము. అలా వైడ్గా కూడా కనిపిస్తుంది అన్నమాట మనము కౌంటర్ టాప్ మీద ఏం పెట్టకుండా ఉంటే. ఇప్పుడు ఈ షెల్ఫ్ నాకు ఖాళీగా ఉంది కదా, అందులో ఈ షెల్ఫ్ పెట్టించుకోవడానికి రీజనే నేను రైస్ డ్రమ్ ఒకటి, అలాగే పిల్లల లంచ్ బాక్సెస్ సంబంధించినవి ఉంటాయి కదా బ్యాగులు, అవి ఇక్కడే పెడతాను అనమాట. అండ్ అలాగే మిక్సీ జారు అవన్నీ పెట్టుకుంటాను. అండ్ ఓవెన్కి కూడా ప్లేస్ ఇక్కడే అనమాట. సో ఇవన్నీ పెట్టుకోవడానికే ఈ షెల్ఫ్ ఎస్పెషల్లీ వుడ్ వర్క్ చేసేటప్పుడు చేయించుకున్నాను. సో అన్నీ ఫిక్స్డ్గా అనుకోని వుడ్ వర్క్ చేయించుకున్నాను కాబట్టి నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఎక్కడ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. చిన్న కిచెనే, బట్ నాకైతే చాలా సఫిషియంట్గా సరిపోతుంది. ఎంత సామాన్ అయినా నేను ఈజీగా పెట్టుకోగలుగుతా అనమాట. బ్యాగ్స్ అని చెప్పాను కదా, ఇవే యాక్చువల్లీ నేను అక్కడ పెట్టను, కింద పెడతాను. రైస్ డ్రమ్ కూడా తీసాను అనమాట. అందులో కొంచెం రైస్ ఉంటే అవి చాట్లో వేసి పక్కన పెట్టేసి ఇక రైస్ డ్రమ్ము కూడా వాష్ చేయాలి. పనిలో పని ఎలాగో కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి. ఇదిగోండి మిక్సీ ఇలా రెండు, ఒకటి ఓల్డ్ అండ్ న్యూ రెండు ఉన్నాయి. ఇలా షెల్ఫ్లో న్యూస్ పేపర్లు అయితే వేసుకుంటాను. పైన షెల్ఫ్లో ఏం పెట్టుకుంటానని మాత్రమే చూయించాను. ఇంకా సర్దుతూ ఉన్నాను కదా, అక్కడ దాకా అయితే రాలేదు. నెక్స్ట్ షెల్ఫ్ అదే తీసి నీట్గా సర్దేసుకొని న్యూస్ పేపర్ వేయాలి. ఉగాదప్పుడు సర్దుకున్న కిచెనే అనమాట. బట్ మీకు చూయించాను పైన సెల్ఫ్లో అయితే ఇలా పెట్టుకుంటాను అని చెప్పి. అలాగే నేను సర్దుతున్న షెల్ఫ్ వచ్చేసి ఓవెన్కి పెట్టుకున్న ప్లేస్ అనమాట యాక్చువల్లీ. బట్ ఇప్పుడు ఓవెన్ ఇంకా నేను తీసుకోలేదు ప్రస్తుతానికైతే. లాస్ట్ టైము రైస్ కుక్కర్ తీసుకున్నాను స్టీల్ది. సో అదైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట, ఖాళీగా ఉంది కదా అని చెప్పి. నేను వంట చేసిన అన్నం, పప్పు, సాంబార్ కానీ ఏదైనా కూరలు కానీ అవన్నీ ఇక్కడే నీట్గా పెట్టుకుంటాను అనమాట. అన్నం వండిన అలాగే కర్రీస్ అన్నీ కూడా నేను డిష్ అవుట్ చేసేసి నీట్గా కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ షెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను. కౌంటర్ టాప్ అంతా కూడా ఎప్పుడు మీకు ఖాళీగానే కనిపిస్తుంది కాబట్టి నీట్గా అనిపిస్తుంది. చిన్న కిచెన్ అయినా కూడా మనకి వైడ్గా అనిపిస్తుంది. మధ్యాహ్నం వాజిల్స్ అన్నీ వాష్ చేశాను కదా, మళ్ళీ చూడండి ఇంకా 1 by 1 అన్నీ అలా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. షింక్లో వేసేస్తే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వాష్ చేయొచ్చు అని చెప్పి ప్రజెంట్ ఇలా 1 by 1 కొలిన్ వేసి తుడుచుకుంటూ అలా క్లీన్ చేసుకుంటూ సర్దుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కలు పెట్టే ప్లేస్ కూడా అంతే. ఈ విండోస్లో మొత్తం దుమ్ముగానే కనిపిస్తూ ఉంటుంది. నేను మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను, అయినా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. రోడ్డు పక్కనే కాబట్టి ఎక్కువ దుమ్ము, అలాగే చిన్నవి నుసుళ్ళులాగా వస్తున్నాయి అన్నమాట లైట్ వేసినప్పుడు. ఇది బయట స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్కి వచ్చిన పురుగులు అలా విండోస్ దగ్గర ఉంటాయి. మేబీ మర్చిపోయి విండో ఓపెన్ చేసామంటే లోపలికి వస్తాయి. అలా కొన్ని చచ్చిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ అలా చిన్నవి రాలి పడతా ఉన్నాయి. అదంతా కూడా వాటర్ వేసి కొట్టాను ఆల్రెడీ, వర్షం పడుతుంది కాబట్టి. ఒక్కసారి ఇలా కౌంటర్ టాప్ ఎక్కి బయట సైడ్ అంతా కూడా క్లాత్ తీసుకొని తుడిచేసాను. విండో ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. లాస్ట్లో కూడా కిచెన్ అంతా చూపిస్తాను మీకు నేను ఎలా క్లీన్ చేశాను ఏంటి అని చెప్పి.
మనీ ప్లాంట్ ఉంది కదా, అవన్నీ ఇలా కింద పడిపోతున్నాయి అని చెప్పి అవన్నీ కట్ చేసి ఈ బాటిల్స్లోనే పెట్టున్నాను అనమాట. మనీ ప్లాంట్ వాటర్ అది ఎక్కువ వేస్తూ ఉంటాను, రైస్ వాటర్ వేస్తాను, అలాగే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్న వాటర్ కూడా వేస్తూ ఉంటాను. కాబట్టి మనీ ప్లాంట్ చాలా బుషీగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తూనే ఉంటాను కొమ్మలవి, కానీ పెరుగుతూ ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటంటే నేను అనుకోవడము రైస్ వాటర్ వేయడం వల్ల పెరుగుతుందేమో అనేసి నేను అనుకుంటున్నాను. అందుకనే ఇక బాటిల్స్ అన్నీ కూడా ఎప్పుడు నిండుగా పెడుతూ ఉంటాను. ఈ బాటిల్స్లో అవి తీసి వేర్లు అవి ఎక్కువ వస్తాయి కదా, మళ్ళీ బయట నాటేస్తానన్నమాట ఈ కుండీల్లో. ఇక ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇక కౌంటర్ టాప్ అంతా కూడా మొత్తం సోప్ వేసి కడుగుతూ ఉన్నాను కదా, ఈ దుమ్మంతా పడింది, నేను తీసాను కదా, అది మళ్ళీ ఒకసారి తుడిచేసి ఈ కార్నర్స్లో ఉన్న వాటర్ బాటిల్స్ ఇవి నేను రెగ్యులర్గా వాడేవి, బట్ ఇవేంటంటే సోప్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టున్నాను. అవి కొంచెం ఆడడానికి అని చెప్పి ఇటు సైడ్ పెట్టాను. మళ్ళీ ఆ కౌంటర్ టాప్, తర్వాత వాల్స్, కిచెన్లో బ్లైండ్స్ పెట్టున్నాను కదా, ఆ బ్లైండ్స్కి వచ్చిన వైర్ అనమాట, ఇది కూడా దుమ్ము పట్టింది, కొంచెం బంకగా అనిపిస్తుంది అనమాట. పనిలో దాన్ని కూడా వాష్ చేసేస్తాను. ఎక్కువగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే కౌంటర్ టాప్ని దేంతో క్లీన్ చేస్తారు అని. నేను విమ్ జెల్ వాడతానండి, అలాగే సోప్ ఉంటే సోప్ అయినా పర్వాలేదు, బట్ ఏంటంటే గ్రీన్ కలర్ పీచు ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా ఉన్నది తీసుకొని గట్టిగా ప్రెష్ చేసి రుద్ది క్లీన్ చేస్తానన్నమాట. మనము స్టీల్ స్క్రబ్బర్ తీసుకుంటే ఈ కౌంటర్ టాప్ మీదంతా కూడా గీతలు పడతాయి, చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. ఏదన్నా మరకలు పడినా కూడా మనం గట్టిగా రుద్దాము అంటే అలా గీతలుగా పడతాయి, చూడ్డానికి మిర్రర్ లాగా అనిపిస్తుంది ఈ స్టోను. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఇలా మెత్తటి స్క్రబ్బర్ గ్రీన్ పీచు తీసుకొని క్లీన్ చేస్తున్నాను ఫస్ట్. ఇలాగే చేస్తాను అనమాట. లిక్విడ్స్ అవి ఎక్కువ వాడను నేను, ఇలాగే యూస్ చేస్తాను. నాకెందుకో ఇలా సోప్ వేసి నీట్గా రుద్దేసి నెక్స్ట్ వెట్ క్లాత్ తీసుకొని తుడిచేస్తేనే నాకు నీట్గా అనిపిస్తుంది. తర్వాత టిష్యూస్తో కూడా తుడిచేస్తాను, ఏదైనా దుమ్మున్నా తడున్నా కూడా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ నేను కిచెన్లో ఫ్యాన్ వేసుకుంటాను కాబట్టి అసలు శుభ్రంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నాకు స్టోన్ అదంతా కూడా. అండ్ ఇవంతా కూడా మేము ఫస్ట్ బిల్డర్ ఇచ్చినవి ఏమీ యూస్ చేయలేదన్నమాట. కిచెన్ అంతా డిస్మాటిల్ చేయించేసి ప్రతి ఒక్కటి కొత్తదే వేయించుకున్నాం కాబట్టి ఈ టైల్స్ మొత్తం మక్కు పెట్టుంటారు కదా వైట్ కలర్, అవన్నీ పోకుండా నీట్గా కేర్ఫుల్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మనము క్లీన్ చేసుకుంటే ఎప్పుడు మన ఇల్లు కొత్త ఇల్లులాగా మెరిసిపోతుంది. కొంచెం ఓపిక చేసుకొని ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ఎక్కువ పని ఉండదు, మనం పని చేసినా కూడా చేసినట్టు అనిపించదు. అలా నేను ఈ వాటర్ బాటిల్స్ ఈ ట్రేలో పెట్టి కార్నర్లో పెడతాను, చూడడానికి నీట్గా ఉంటుంది కదా. ఈ పని ఇప్పుడే చేయాలి తర్వాతే చేయాలని ఏం లేదు, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కబోర్డ్లో ఉన్నవన్నీ ఖాళీ చేసేసి క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. మా బెడ్రూమ్స్ అయినా అంతే, పిల్లల బెడ్రూమ్స్ అయినా అంతే, హాల్లో అయినా అంతే. ఎప్పుడు పని అప్పుడు నాకు కనిపించింది అంటే ఒక టైం పెట్టుకుంటాను, ఒక 10-15 మినిట్స్ క్లీన్ చేసేసుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక్కసారి పని చేయాలంటే కుదరదు కదా, ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అన్నమాట పని. ఇలా క్లీన్ చేసుకున్నాను బాటిల్స్, అవి కూడా కొంచెం ఆరేలాగా ఇలా పెట్టి తర్వాత క్యాప్స్ పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే పెట్టట్లేదు, ఫ్రిడ్జ్ వాటర్ తాగము. అలాగే చూసారు కదా, విండోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. విండో వాటర్ అది చల్లేటప్పుడు అంతా కూడా వీడియో తేలేదు. క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో కిచెన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం షూట్ చేశాను. చిన్న కిచెన్ టూర్ లాగా చూసేయండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇక సర్దుతూ ఉన్నానా, అక్కడక్కడ దుమ్ము పడుతూనే ఉంది, బట్ అలా క్లీన్ చేసుకుంటూ వచ్చాను నీట్గా. ఈ వాటర్ బాటిల్స్ నా కోసమే పట్టి అలా పక్కన పెట్టేసుకొని మర్చిపోతాను అన్నట్టుగా 3 బాటిల్స్కి అయితే పట్టి పెట్టుకుంటాను. 1 డేలో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. రోజు ఎన్ని పనులు చేసామంటే, కాకపోతే వీడియో అంత కంప్లీట్గా తీసుకోలేదన్నమాట, అక్కడక్కడే తీసాను. కిచెన్లో కూడా అది చేసేటప్పుడు క్రాకరీ యూనిట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పెట్టేసి
తుడిచేసి మళ్ళీ నిద్దు పెట్టుకున్నాను అనమాట. అవన్నీ షూట్ చేయలేదు, ఓన్లీ కిచెన్లో చేసేవే అక్కడక్కడ క్లిప్స్ తీసుకున్నాను. అలా రైస్ డ్రమ్ము కడుగుతూ ఉన్నాను కదా, గిన్నెలు కూడా 2-3 సార్లు వాష్ చేశాను అనమాట. పనిలో పని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నాను, అది కూడా షూట్ చేయడం మర్చిపోయాను. ఫ్రిడ్జ్లో మిల్క్ అని పెరుగు అని అవే పెట్టుకుంటాను, కర్రీస్ ఏవి కూడా నేను నిలువ పెట్టను అనమాట, ఎక్కువ కర్రీస్ ఉండవు. సో అలాంటివన్నీ తీసేసి వాష్ చేసేయడము, అలా కొన్ని కొత్తిమీర కరివేపాకు ఉంటే అవి వేరే బాక్స్లో చేంజ్ చేసి వాటిని వాష్ చేయడము. మార్నింగ్ నుంచి ఇలాగే అనమాట, కడగడము తుడవడం అదే సరిపోయింది. వన్ సైడ్ బాల్కనీ కడిగి పెట్టున్నాను, ఇంకో సైడ్ ధనుష్ బాల్కనీలో ఉన్న గ్రిల్స్ అన్నీ కడుగుతూ ఉన్నాడు కాబట్టి 2 బాల్కనీస్ ఖాళీ లేవు. ఇంత పెద్ద రైస్ డ్రమ్ము కడగాలి అంటే నాకు కిచెన్లో షింక్లో కడగడానికి అవ్వదు కదా, అందుకని నీట్గా తోమేసి బయట అలా వాటర్తో క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా, బాల్కనీ అంతా కూడా దుమ్ము ఎక్కువగా ఉంది, అందులో వర్షం పడింది కాబట్టి ఆ జల్లు అనేది పడుతూ ఉంటుంది, చెట్లల్లో ఉన్న మట్టి చిందుతుంది కాబట్టి అందుకే బాల్కనీస్ కూడా వాష్ చేసేసాము. నెక్స్ట్ ఈ బాల్కనీ వచ్చేసి ధనుష్ అలా వాష్ చేస్తూ ఉన్నాడు. పిల్లలైతే నాకు ఆ రోజు ఎంత హెల్ప్ చేశారో, మా వారు కూడా అంతే. ఏ పనులైనా ఇలా డీప్ క్లీన్ చేయాలి ఇల్లంతా అంటే నలుగురం కలిసే చేసుకుంటాము. కిచెన్ మాత్రం ఇక వాళ్ళకి తెలియదు కదా, కిచెన్ కంప్లీట్గా నేనే చేసుకుంటాను. గ్రిల్స్ అన్నీ ఇలా వాష్ చేస్తూ ఉన్నాడు. వర్షం పడింది కాబట్టి కింద ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది ఆరిపోయేలోపు టకటక వాష్ చేసేసాము. బాల్కనీ కడిగినప్పుడు బయటికి వెళ్ళవు, కానీ ఇలా గ్రిల్స్ విండోస్ కడిగినప్పుడు మాత్రం బయటికి వెళ్తాయి వాటర్. మన వల్ల వాళ్ళకి ఎందుకులే ప్రాబ్లం అన్నట్టుగా నేను వర్షం పడ్డప్పుడు మాత్రమే పెట్టుకుంటాను అలాంటి పనులు. అండ్ తర్వాత చేసిన వర్క్ ఏంటంటే కంప్లీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇక వీడియో అంతటితో ఆపేసి మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కిచెనే మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నాను. ఈ వాల్స్ అయితేనేమి, అండ్ ఇక్కడ చూపిస్తున్నానా, చిమ్నీ వేసినా కూడా ఒక్కోసారి ఆయిల్ చింది జిడ్డుగా తయారవుతుంది, అందుకని అక్కడ కూడా నీట్గా సోప్ వేసి రుద్ది మరీ క్లీన్ చేసుకున్నాను. అండ్ చిమ్నీ క్లీన్ చేశాను. చిమ్నీకి కింద అలా స్టీల్ లాగుంది కదా, అందులో ఆయిల్ వస్తుంది అనమాట, మనం అది ఓపెన్ చేసి సోప్ అది వేసి క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసి తుడిచి కూడా పెట్టేశాను. అండ్ కిచెన్ అంతా సూపర్ క్లీన్ అయిపోయింది. ఈ కార్నర్స్ అన్నీ కూడా తీసేసి ఎక్కడా జిడ్డు లేదనమాట, చాలా స్మూత్గా. యాక్చువల్లీ మా కిచెన్లో అసలు జిడ్డు అనేది ఎక్కడ కనిపించదు, కాకపోతే 1-6 అక్కడక్కడ ఏదైనా ప్లేస్లో ఉన్నా కూడా ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అలాగే కబోర్డ్స్ అంతా కూడా కాలిన్ వేసి క్లీన్ చేసుకున్నాను. కిచెన్ అంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే నా పని కిచెన్లో. ఇక్కడ రైస్ డ్రమ్ రావాలండి ఈ ప్లేస్లోకి. రైస్ డ్రమ్ వాష్ చేసి బయట పెట్టున్నాను కదా, అది ఆరిపోయింది. బట్ రేపు ఒకసారి క్లాత్ అది తుడిచేసి రైస్ బ్యాగ్ కూడా రెడీగా ఉందన్నమాట, అందులో ఫిల్ చేసి లోపల పెట్టడమే. ఎప్పుడు నా కిచెన్ ఇలాగే ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం తీసేసి డీప్ క్లీన్ అది చేసుకున్నాను అనమాట. 2 monthsకో 1 monthకో అలా పెట్టుకుంటాను పనులు. అవును, మీకు చెప్పలేదు కదా ఇల్లంతా అంత స్ట్రెయిన్ అయ్యి మరీ డీప్ క్లీన్ ఎందుకు చేశాను అనేది. మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామండి మండే, అందువల్ల ఇలా క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. పూజలంటే ఇక ఇల్లంతా కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి కాబట్టి అలా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. చూసారు కదా, డీప్ క్లీన్ చేసుకునేసరికి కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. రేపటి నుంచి అసలు ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే కిచెను, ఎందుకంటే ముందు రోజు అంతా క్లీన్ చేస్తున్నాం కదా, ఆ బాధ అంతా కూడా నెక్స్ట్ డే నుంచి కిచెన్లోకి వచ్చి పనులు చేసుకుంటుంటే భలే అనిపిస్తుంది అనమాట. ఆ తృప్తే వేరు అసలు. ఎప్పుడు ఇలాగే పెట్టుకోవడానికైతే ట్రై చేస్తానన్నమాట. నా షెల్ఫుల్లో బట్టలు కూడా అటు ఇటు అయితే అస్సలు నాకు ఎందుకో నచ్చదు. మళ్ళీ అవన్నీ తీసేసి నీట్గా సర్దుకుంటూ ఉంటాను. ఒక 10 నిమిషాలు దొరికినా కూడా సర్దుడు కార్యక్రమం అయితే పెట్టుకుంటానన్నమాట. ఇక కిచెన్లో ఉన్న విండో అన్నీ నీట్గా కడిగేశాను కదా, అలాగే పొడి క్లాత్తో కూడా తుడవడం వల్ల చూసారు కదా అస్సలు దుమ్ము అనేదే లేదు. కిచెన్ ఇలా ఉంటే హాల్లో సోఫాలన్నీ ముందుకు లాగేశానండి. ఊడ్చేసి తడిబట్ట పెట్టేసరికి నాకు దగ్గర 10 o'clock అయిందనమాట. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నా వల్ల అసలు అవ్వలేదు. డిన్నర్ ఇక బయట చెప్పేసుకున్నాం అనమాట. డిన్నర్ తినేసి రిలాక్స్డ్గా పడుకొని నెక్స్ట్ డే పూజకి సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రైడే రోజు మేము వ్రతం ఏ విధంగా చేసుకున్నాము ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను.
ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.